Hey all, welcome back to 99 Academy. Today is our day 3. డే 3లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే పైథాన్ సింటాక్స్, వేరియబుల్స్, డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్. ఈరోజు మనం 3 టాపిక్స్ నేర్చుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. కొండ ఇన్స్టాల్ చేసిన తర్వాత జూపిటర్ నోట్బుక్ని లాంచ్ చేసిన తర్వాత మీకు హోమ్ విండో ఓపెన్ అవుతుంది. హోమ్ విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు మనం డైరెక్ట్గా కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే న్యూ పైథాన్ 3 టర్మినల్. ఈ టర్మినల్ని ఓపెన్ చేస్తే మనకు ఇలా టర్మినల్ ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఒక నోట్బుక్ నేమ్ని మనం రీనేమ్ చేసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒకవేళ నువ్వు ఫోల్డర్ అనుకుంటే ఇక్కడ న్యూ క్రియేట్ ఎ ఫోల్డర్ అండ్ ఫోల్డర్ ఇక్కడ మీకు వచ్చి ఉంటుంది. అన్టైటిల్ ఫోల్డర్ ఉంది కదా, ఇక్కడ మనం ఈ ఫోల్డర్ని రీనేమ్ కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ మనం బ్యాక్ వచ్చేసి హోమ్లోకి వచ్చి ఫోల్డర్ని సెలెక్ట్ చేసి పైన రీనేమ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం రీనేమ్ ఇచ్చుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చినది రీనేమ్ ఇచ్చుకుంటే అక్కడ రీనేమ్ అయ్యి కొత్త ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. సో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే పైథాన్ యొక్క బేసిక్ సింటాక్స్. ఓకేనా, బేసిక్ సింటాక్స్. ఫస్ట్ వచ్చేసి మనం బేసిక్ సింటాక్స్ గురించి తెలుసుకుంటున్నాం. బేసిక్ సింటాక్స్. ఓకే, బేసిక్ సింటాక్స్ ఏంటి పైథాన్ది? ప్రింట్ హలో వరల్డ్. ఈ ప్రోగ్రామ్ మీకు అందరూ తెలుసు కదా, బేసిక్ హలో వరల్డ్ ప్రోగ్రామ్. ఇఫ్ యూ వాంట్ టు రన్ ఇక్కడ మనం ఈ పైథాన్లో మనం ఒక్క లైన్లో మనం కోడ్ని రన్ చేసేసాం. అదే మనం ఏదైనా తీసుకున్నా, జావా తీసుకున్నా, సీలో తీసుకున్నా కూడా చాలా లైన్స్ పడతాయి. సో ఇక్కడ మనం రెగ్యులర్గా మనం చేసే తప్పులు ఏంటంటే ప్రింట్ ఇస్తాం, తర్వాత ఇది ఒకటి ఓపెన్ చేస్తాం, తర్వాత మీరేం అక్కడ ప్రాపర్గా క్లోజ్ చేయరు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అన్టర్మినేటెడ్ స్ట్రింగ్ లిటరేటర్ అనే ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ ఏం రా అంటే ఇప్పుడు మనం ఇక్కడ ప్రింట్ ఇచ్చినాం, ప్రింట్ అంతా కరెక్ట్గానే ఉంది, ప్రింట్ అంతా ఓకే. తర్వాత ఓపెన్ బ్రేస్ ఓపెన్ చేసినాం, క్లోజ్డ్ బ్రేస్ క్లోజ్ చేసినాం. కానీ ఇక్కడ మనం కొటేషన్ ఏమంటారు, ఓపెన్ చేసినాం, ఇక్కడ క్లోజ్ చేయలేదు. సో ఇక్కడ దీని యొక్క ఎర్రర్ అర్థం ఏంటంటే ఓపెన్ కరెక్ట్ ప్లేస్లో నువ్వు ఒక సింటాక్స్ని ఏమంటారు క్లోజ్ చేయలే, ఓపెన్ బ్రేస్ని క్లోజ్ చేయలేడు. కాకపోతే ఎర్రర్. ఇప్పుడు ఏమైందంటే హలో వరల్డ్ వచ్చేసింది. ఒకవేళ నువ్వు ఇక్కడ హలో వరల్డ్ కాకుండా నీకు ఇష్టం వచ్చినది ఏమైనా ఇచ్చుకో, ఏమి ఇచ్చుకున్నా కూడా ఇప్పుడు నువ్వు ప్రింట్లో ఓపెన్ బ్రేస్ ఓపెన్ చేసి లోపల ఏమి ఇచ్చినా కూడా అదే అదే ఏమంటారు ఎగ్జిక్యూట్ అవుతుంది. లైక్ ఏమంటారు, ఏమి ఇచ్చినా అంటే ఏమి ఇచ్చినా కాదు, మనం పైన కొటేషన్స్లలో ఏమి ఇచ్చినా దానికి అదే వాడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రింట్లో మనం ఏమి ప్రింట్ ఇచ్చి A+B ఇచ్చిన అనుకో, A+B రాదు. ఇక్కడ మనం పైన చూడండి ఒకసారి, ఇప్పుడు ఏం చేస్తామంటే ఏకు సర్టెన్ వాల్యూ ఇద్దాం, A = 10 అనుకో, B = 20 అనుకుందాం. ప్రింట్ AB ఇచ్చినాం, ప్రింట్ AB ఇచ్చింటే ఏమొచ్చింది ఎర్రర్, ప్రింట్ మిస్సింగ్ పారాంథసిస్ మిస్ అయ్యాయి అని వచ్చింది. ఇక్కడ మనం ఏమంటారు ఒక పారాంథసిస్ పెడితే ఏమొచ్చింది 30. సో ప్రింట్లో మనం డబుల్ కొటేషన్స్లో మనం ఏదైతే ఇస్తామో అది మాత్రం అట్లనే ప్రింట్ అవుతుంది. లేదంటే డబుల్ కొటేషన్ ఇవ్వకుండా మనం ఏదైనా ఆపరేషన్ ఇస్తే అక్కడ మనకి A+B ఆపరేషన్ ఇచ్చినాం. సో అది ఆపరేషన్ అంటే యాడ్ ఆపరేషన్ ఇచ్చినాం. సో అది సో ఇది మనం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వేరియబుల్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా కానీ ఒక డాటాని స్టోర్ చేయాలి అంటే వేరియబుల్స్ వాడతాం. వేరియబుల్స్ ఎందుకు వాడతామంటే ఇప్పుడు ఊరికనే ఏమంటారు, మనం ఏ డేటా అంటే ఆ డేటాని మనం లైన్లో రాస్తే అది డేటా స్టోర్ చేసుకోలేదు. కాబట్టి వేరియబుల్స్ సహాయంతో మనం ఒక డేటాని స్టోర్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మన దగ్గర వాటర్ ఉంది, వాటర్ని ఏం చేస్తాం, దేంట్లో స్టోర్ చేసుకుంటాం, ఉత్తినే ఏమంటారు వాటర్ని అట్లనే వేసుకోలేం కదా.
సో అప్పుడు ఏం చేస్తామంటే వాటర్ బాటిల్ తీసుకుంటాం. ఇక్కడ వాటర్ బాటిల్ ఎందుకు తీసుకుంటున్నాం? బకెట్ తీసుకోవచ్చు, ఫ్రిడ్జ్ తీసుకోవచ్చు, వేరే ఏమంటారు బకెట్ తీసుకోవచ్చు, టబ్బు తీసుకోవచ్చు, వాటర్ బాటిల్ తీసుకోవచ్చు, చాలా తీసుకోవచ్చు. సో ఏవైనా తీసుకోవచ్చు. కానీ నువ్వు చేసే పని ఏందక్కడ? వాటర్‌ని స్టోర్ చేసుకుంటున్నాం. సో వాటర్‌ని స్టోర్ చేసుకోవాలంటే మనకేం కావాలి? ఒక వాటర్ బాటిల్ సహాయం కావాలి. ఇక్కడ ఎట్లయితే మనకు వాటర్ బాటిల్ సహాయం కావాలో, అదే మనకు ఈ పైథాన్‌లో వేరియబుల్స్ అంటే ఏంటంటే, మనం ఏదైనా డాటాని స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్స్ అవసరం. సో, వేరియబుల్స్‌కి మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. లైక్ ఏమంటారు ఏబీసీలు ఇచ్చుకోవచ్చు. లేదా వర్డ్స్ ఇచ్చుకోవచ్చు, నేమ్స్ ఇచ్చుకోవచ్చు, డేస్ ఇచ్చుకోవచ్చు, హవర్స్ ఇచ్చుకోవచ్చు. లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఒకటి ఇక్కడ వేరియబుల్స్ ఎక్స్, ఎక్స్ అనేది ఒక వేరియబుల్ అనుకోండి. మనం ఏదైనా డాటాను స్టోర్ చేసుకోవాలి. మన దగ్గర లెట్స్ సే ఒక 50 రూపీస్ ఉంది. ఈ డేటాను మనం స్టోర్ చేసుకుంటున్నాం. సో ఎంటర్ కొట్టాం. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు మన డాటాలో ఎక్స్ అనేది అయిపోయింది. ఇక్కడ మనం ఏమంటారు ప్రింట్ ఎక్స్ ఇచ్చినాం. ఏమొచ్చింది? ఎక్స్‌లో 50 ఉందని వచ్చింది. అంటే ఇక్కడ ఏందంటే ఎక్స్ అనేది ఒక వేరియబుల్. దాంట్లోకి మనం 50ని స్టోర్ చేసుకోనికి 50 అనేది మన డాటా. ఎక్స్ అనేది ఒక వేరియబుల్. సో, ఇప్పుడు 50ని ఎక్కడ స్టోర్ చేసినాం? ఎక్స్‌లో స్టోర్ చేసినాం. ఎందుకు అక్కడ స్టోర్ చేసినాం? డైరెక్ట్ మనం 50 ఇస్తే 50 ఇక్కడ డైరెక్ట్ మనం 50 ఇద్దాం. 50 ఇస్తే అది ఏమని తీసుకుంటుంది? డైరెక్ట్ 50 అని ఇస్తుంది. కానీ మనం ఏందంటే మనం ఇప్పుడు 50 అనేసి 50 అవుట్‌పుట్ అనేది ఇచ్చింది. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు మనం హ్యూజ్ నెంబర్ ఆఫ్ డాటాస్‌లో లైక్ ఏమంటారు మీ దగ్గర ఒకని దగ్గర 50 ఉంది. ఇంకో దగ్గర 60 ఉంది. 70 ఉంది. ఇట్లా 3 మెంబర్స్ దగ్గర 60, 70 ఎట్లింది. ఇప్పుడు పలాని పర్సన్ దగ్గర ఇంత అమౌంట్ ఉందని మనం కనుక్కోవాలంటే మనం ఖచ్చితంగా ఒక డేటాకి వేరియబుల్ అనేది అవసరం. సో ఇప్పుడు మనం ఎక్స్ ఈక్వల్ టు 50, వై ఈక్వల్ టు 10 వేసుకున్నాం. నెక్స్ట్ ఏమంటారు ఇంకా మీరు ఎట్లా ఏమంటారు మీరు ఏమని చెప్పండి జెడ్ అనుకున్నాం. జెడ్ ఈక్వల్ టు 100 వేసుకున్నాం. ఇక్కడ మనం 50 కదా ఎక్స్ అని ఉంటుంది 50 అనుకో 500 వేసుకోండి ఏముంది ఎంటర్ చేసినాం. ఇప్పుడు మనం ఊరికి 50, 10, 100 ఇచ్చానుకో 50, 10, 100 వస్తుంది. కానీ మనకి ఇప్పుడు ప్రింట్ వై వాల్యూ కావాలి మనకి. ఏమొచ్చింది? వై వాల్యూ వచ్చేసింది. లేదు వై వాల్యూ వద్దు మనకు ఉత్త ప్రింట్ ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వచ్చేసి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈజీ ఒక ఆర్గనైజ్డ్ స్టేట్లో ఉంది. ఎట్లా అంటే ఒక్కొక్క దాన్ని ఒక దాంట్లో పెట్టినాం. 500ని ఒక దాంట్లో పెట్టినాం. లెట్స్ సే ఏమంటారు వాటరు, విస్కీ, బీర్ అనుకోండి. ఇక్కడ 3 డిఫరెంట్ ఉన్నాయి. సో వాటర్ అనేది ఎక్స్‌లో పెట్టినాం. విస్కీ అనేది 10లో వైలో పెట్టినాం. బీర్ అనేది జెడ్‌లో పెట్టినాం. సో మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఇదొక్క నంబర్స్ ఒకటే కాదు. లైక్ ఎట్లా అంటే మనం ఇంకా డైరెక్ట్ లెట్స్ సే ఎక్స్ ఈక్వల్ టు బీర్. ఓకేనా? అది రన్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రింట్ ఎక్స్‌లో ఏముంది? బీర్ వచ్చేసింది. అంతే సింపుల్. ఇప్పుడు మనం మన దగ్గర బీర్ అనేది ఒక డాటా అనుకుంటే మనం దాన్ని వేరియబుల్లోకి స్టోర్ చేసినాం. ఎక్స్‌లోకి స్టోర్ చేసినాం. సో ఇది వేరియబుల్స్. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు అంటే ఇన్పుట్స్ ఏమంటారు ఇలా మ్యాక్సిమం ఇట్లా మనం ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. లైక్ ఒక నిమిషం మీకు ఇక్కడది కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తాను చూడండి. ఇప్పుడు మీరు లెట్స్ సే ఎందుకు కాపీ పేస్ట్ చేస్తున్నా అంటే మనకు ఊరికే టైం వేస్ట్ అంతా. సో ఇక్కడ కాపీ పేస్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనం నేమ్ ఇచ్చాం. నేమ్లో ఏమి ఇచ్చినాం? 99 అకాడమీలో పైథాన్ నేర్చుకుంటే పగిలిపోవాలి అంతే. సో ఏంటంటే ఇక్కడ మనం అట్లా స్ట్రాంగ్ కొటేషన్ ఏమంటారు స్ట్రాంగ్ నేమ్ ఇచ్చేసినాం. ఇక్కడ మనం సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇచ్చేసినాం. సో పైథాన్లో ఎప్పుడైతే మనం స్ట్రింగ్స్ వాడతామో అప్పుడు మాత్రమే డబల్ కొటేషన్స్ అవసరము, లేదంటే అవసరం లేదు. ఇక్కడ మనం నెంబర్స్కి కొటేషన్స్ ఇవ్వలే. ఏమంటారు ఒకవేళ మనం కొటేషన్స్ ఇస్తే ఎందుకంటే పైథాన్ ఎట్లా అర్థం చేసుకుంటుంది? కొటేషన్ ఇస్తే అది స్ట్రింగ్ అని అర్థం చేసుకుంటుంది. అదే మనం కొటేషన్ ఇచ్చినాకో ప్రింట్
డేస్ ఏమొచ్చింది 30 అని వచ్చింది. అట్లనే ప్రింట్ అయింది. ఏది స్ట్రింగ్ లానే ప్రింట్ అయింది. కానీ ఇప్పుడు నువ్వు డేస్ ఇప్పుడు ప్రింట్ మనం 30 ప్రింట్ డేస్ ప్లస్ హవర్స్ని యాడ్ చేయాలంటే అది కాదు. ఎందుకంటే మనం ఇక్కడ నాట్ ఫ్లోట్ టు సింగల్ ఇక్కడ ఫ్లోట్ వాల్యూ ఇది. ఫ్లోట్ వాల్యూ నుంచి మనం ఫ్లోట్ వాల్యూ అనే కాదు, ఇక్కడ ఇంటీజర్ ఉన్నా ఫ్లోట్ని స్ట్రింగ్ని కలపము అని వచ్చింది. ఇక్కడ ఏం వచ్చింది? నాట్ ఫ్లోట్ టు స్ట్రింగ్ అని వచ్చింది. సో ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే ఇంకోటి చెప్తా చూడండి. ఇక్కడ మనము ప్రింట్ మనం నెక్స్ట్ తెలుసుకుంటాం దాన్ని కూడా. ప్రింట్ ఇది డేస్ అనేది ఏ టైప్లో ఉంది అంటే ఇంటీజర్ టైప్లో ఉందా? మనం నెంబర్ ఇచ్చినాం కదా, నెంబర్ అంటే ఇంటీజర్ టైప్లో ఉండాలి కదా. సో డేస్ అనేది ఇంటీజర్ టైప్లో ఉందా, ఫ్లోట్ టైప్లో ఉందా? లైక్ ఫ్లోట్ టైప్లో ఉందా, ఇంటీజర్ టైప్లో ఉందా, ఫ్లోట్ టైప్లో ఉందా, లేదంటే స్ట్రింగ్ టైప్లో ఉందా? ఇట్లా మనకి 30 కదా, 30 అనేది స్ట్రింగ్ టైప్లో ఉండదు కదా. ఎందుకు స్ట్రింగ్ టైప్లోకి వచ్చిందంటే డబుల్ కొటేషన్స్ వాడినాము. అది ఆటోమేటిక్గా పైథాన్ అనేది స్ట్రింగ్ లైక్ మారిపోతుంది. ఇప్పుడు ఒకవేళ మనం ఇక్కడ డబుల్ కొటేషన్స్ తీసేస్తే దీస్ ఇదే ప్రింట్ టైప్ ఏమొచ్చింది? క్లాస్ అనేది వచ్చింది ఇంటీజర్ అని వచ్చింది. ఎందుకంటే మనం అక్కడ డబుల్ కొటేషన్స్ ఇవ్వలే కాబట్టి స్ట్రింగ్ నుంచి ఇంటీజర్కి వచ్చేసింది. ఇప్పుడు మనం ఒకవేళ ఇక్కడ మనం డబుల్ కొటేషన్ ఇచ్చేసినాం అనుకోండి, మామూలుగా అది నెంబరే, కానీ మనం ఎందుకు ఏమంటారు నెంబర్ ఎందుకు స్ట్రింగ్గా మారింది? ఎందుకంటే అక్కడ డబుల్ కొటేషన్ ఇచ్చాము కాబట్టి. సో ఎప్పుడైనా మీరు స్ట్రింగ్స్ వాడేటప్పుడు డబుల్ కొటేషన్స్ ఇవ్వండి. నెంబర్స్ని వాడేటప్పుడు డబుల్ కొటేషన్ ఇవ్వద్దండి. డబుల్ కొటేషన్ ఇస్తే ఏంటంటే అక్కడ ఉండేది అక్కడ యాజ్ ఇట్ ఈజ్గా మనకి డిస్ప్లే అవుతుంది అంతే. అక్కడ నువ్వు ఏమన్నా ఆపరేషన్ జరపాలి, ఇప్పుడు అడిషన్ ఆపరేషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఇలాంటి ఆపరేషన్ జరపాలంటే అప్పుడు అక్కడ మనం జరగదు అది. సో ఎప్పుడైనా కానీ నెంబర్స్కి డబుల్ కొటేషన్స్ అవసరం లేదు. డబుల్ కొటేషన్ కానీ సింగిల్ కొటేషన్ కానీ ఏదైనా ఇక్కడ పైథాన్లో ఏదైనా యాక్సెప్ట్ చేస్తుంది. సో మీరు నెంబర్స్కి నార్మల్ వదిలేసేయండి, నార్మల్గా ఏమంటారు దీనిలోకి డబుల్ కొటేషన్ ఇచ్చేసేయండి అంతే. సో మనకి ఇప్పుడు ఏది కావాలంటే అది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ డేస్ ప్లేస్లో హవర్స్ని ప్రింట్ చేద్దాం. హవర్స్ని ప్రింట్ చేసినాం అంతే. 40.55 ఇది హవర్స్. సో సింపుల్గా చెప్తా కదండి, నేమ్ డేస్ హవర్స్ అనేది వేరియబుల్స్, ఇటు పక్క ఉండేది మన డాటా. మన డాటాని మనం ఏ దాంట్లో కావాలంటే దాంట్లోకి మనం స్టోర్ చేసుకున్నాం. ఇక్కడ నేమ్లోనే ఇది స్టోర్ చేసుకోవాలంటే లేదు, నీకు ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమంటారు వేరియబుల్స్ నెంబర్స్ వాడకూడదు. ఇప్పుడు డేస్ ఉంది 30 డేస్. సో డేస్ అనేది వేరియబుల్, 30 అనేది మన డాటా. సో మన డాటాని వేరియబుల్స్లోకి స్టోర్ చేస్తున్నాం. హవర్స్ అనేది ఒక వేరియబుల్, 40.55 అనేది ఒక డాటా. సో డాటాని హవర్స్ అనే వేరియబుల్స్లోకి మనం డాటాని స్టోర్ చేసినాం అంతే, సింపుల్. నెక్స్ట్ వచ్చేసి మనం నేర్చుకోబోయేది ఏంటంటే డాటా టైప్స్. డాటా టైప్స్ ఏంట్రా అంటే మనకి ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్ అండ్ బూలియన్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని దీన్ని కూడా చెప్పేద్దాం. ఇంటీజర్ అంటే ఏంటంటే ఇప్పుడు లైక్ ఏమంటారు, నేను స్పీడ్గా చేయడానికి ఇక్కడ నుంచి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. మీకు ఇది కావాలంటే నేను ఏమంటే ప్రొవైడ్ చేస్తాను ఆల్రెడీ. నోట్స్ కావాలంటే మీరు నోట్స్ అని కామెంట్ చేయండి, నేను ఏమంటారు మీకు డైరెక్ట్గా సెండ్ చేస్తాను. సో ఈక్వల్ ఇంట్లో మనం నెంబర్స్ ఇచ్చినాం. ఇక్కడ ఏమైంది? ప్రింట్ ఏ అంటే నెంబర్స్ ప్రింట్ అయినాయి. ఇప్పుడు ఇది ఇంటీజర్కి ఎగ్జాంపుల్, లెట్స్ సే ఇది ఇంటీజర్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసిందంటే మనం ఇట్లానే ఇచ్చుకోవచ్చు. ఇక్కడే ఏమంటారు ఇదే కాపీ చేసి పేస్ట్ చేయమంటారు, ఒకసారి చూడండి. లైక్ ఎట్లా అంటే ఫ్లోట్లో వచ్చుకోవచ్చు, ఈక్వల్ టు ఫ్లోట్.
ఇక్కడ చూడండి అదే ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏమంటారు, స్ట్రింగ్లో కూడా ఇచ్చుకోవచ్చు. ఈక్వల్ టు స్ట్రింగ్ ఏం చెప్పినా నేను డబుల్ కొటేషన్లో ఇచ్చిన వెల్కమ్ టు 19M అకాడమీ. సో మనకి ఏదైతే ఇచ్చినామో అది ప్రింట్ అయింది. ఇక్కడ నువ్వు ఇది ఏంది ఇంటీజర్ అని నేను అంటున్నా, నీకు అది ఇంటీజరా కాదా అని ఎట్లా తెలుస్తుంది? మీకు ఇప్పుడు ఇంటీజరా, మనం ఇచ్చింది ఇంటీజరా కాదా అని తెలుసుకోవాలంటే టైప్ అనేది వాడతాం. టైప్ అంటే ఇది ఏ టైప్లో ఉంది, ఇంటీజర్ టైప్లో ఉందా వేరే టైప్లో ఉందా అని దానికి ఇది టైప్ అనేది వాడి మనం తెలుసుకుంటాం. సో ఇక్కడ మనం టైప్ ఇచ్చినాం, టైప్ ఆఫ్ ఏ అని. ఏ అనేది ఈ ఏ అనే దాంట్లో ఇవి ఉన్నాయి కదా, ఇది ఏ టైప్ అని ఇచ్చినాం. ఏ టైప్లో వచ్చింది, ఇంటీజర్ టైప్లో వచ్చింది. ఇక్కడ కూడా మనం ఏమంటారు ఫ్లోట్ ఇచ్చినాం కదా. సో మనం అది ఫ్లోట్ అని తెలియని కోసం ఇచ్చినాం. కానీ మీకు ఇంకోటి కూడా చూపిస్తాను, వెయిట్ చేయండి. టైప్ ఆఫ్ ఏ టైప్లో ఉంది, ఫ్లోట్ టైప్లో ఉంది. లెట్స్ సే ఏమంటారు మనం ఇక్కడ ఏ ఈక్వల్ టు 1.2 ప్రింట్ ఆఫ్ ఏ అనేది ఇట్లా ప్రింట్ అయింది, 1.2లో ప్రింట్ అయింది. ఇది మనం ఏందని తెలుసుకున్నాం, ఏది అది ఏ టైప్ అని తెలుసుకోవాలంటే ఇక్కడ కొడితే ఫ్లోట్ అని వచ్చేసింది. ఇక్కడ మనం ఏ దానికి స్ట్రింగ్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మనం ఇచ్చుకోవచ్చు. డైరెక్ట్ ఇచ్చుకొని ఇది ఫ్లోట్ వాల్యూగా ఏ టైపు అనేది కూడా తెలుసుకోవచ్చు. మనం ఒకవేళ 1 ఇచ్చాము, ఇది ఇంటీజర్ టైప్ అని వచ్చేసింది. ఒకవేళ ఇక్కడ స్ట్రింగ్ ఇద్దాం, స్ట్రింగ్ ఏమని ఇద్దాం, 19M అకాడమీ అని ఇద్దాం. స్ట్రింగ్ అని వచ్చింది. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ నేను ఏంటంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినాను మీకు ఫస్ట్లో కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఏమంటారు అడ్వాన్స్డ్గా పోయినాం, డైరెక్ట్ ఇచ్చేసినా కూడా నీకు అది ఏ టైప్లో ఉంది, అది మనం ఇప్పుడు స్ట్రింగ్ ఇచ్చినాం, స్ట్రింగ్ టైప్లో ఉందని చెప్పింది. ఒకవేళ నువ్వు ఏమంటారు నెంబర్స్ ఇస్తావు, నెంబర్స్ ఏమని చెప్తుంది, ఇంటీజర్ టైప్లో ఉందని చెప్తుంది. ఫ్లోట్ వాల్యూ ఇచ్చినా అనుకోండి, డెసిమల్ పాయింట్స్ ఏంటంటే ఫ్లోట్ వాల్యూ అని చెప్తుంది. అంతే. ఇవి డేటా టైప్స్ మనకు మెయిన్గా 4 ఉన్నాయి. 4లో ఇంకోటి ఏంటంటే డేటా టైపు బూలియన్ డేటా టైప్. బూలియన్ డేటా టైప్ ఏంటంటే ప్రింట్, మనం ఇక్కడ బూలియన్ అంటే తెలుసు కదా మీకు, ట్రూ ఆర్ ఫాల్స్ వాడతాం అంతే. కంపారిజన్ కూడా యూజ్ అవుతుంది మంచిగా ఇది చాలా. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ప్రింట్ టైప్ ఆఫ్ ట్రూ. ఏంటంటే ఇప్పుడు లెట్స్ సే ఎక్స్ ఈక్వల్ టు ట్రూ అనుకున్నాం, ప్రింట్ ఆఫ్ ఎక్స్ ట్రూ అని వచ్చింది. ఇది ట్రూ అనే వాల్యూ ఏంటంటే ప్రింట్, ఇది ఏ టైప్, ఏ డాటా టైప్లో ఉంది, ప్రింట్ ట్రూ అనేది ఎక్స్ క్లాస్ బూలియన్ డేటా టైప్లో ఉంది. ఇక్కడ ఏందిరా అంటే ఎక్స్ ఈక్వల్ టు ట్రూ, ఇక్కడ ట్రూ అనేది బూలియన్, ఇక్కడ ఫాల్స్ ఇద్దాం. ఇక్కడ మనం ఏదైనా కానీ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే బూలియన్ వాల్యూస్ అనేప్పుడు ఫస్ట్లో మనం క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి. సో ఎక్స్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చినాం, లేదంటే ఎక్స్ ఈక్వల్ టు ఫాల్స్, ఏదైనా ఇచ్చుకోండి మీ ఇష్టం. బూలియన్ అంటే ఏంటంటే మనకి ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే ఉంటాయి. సో ఎక్స్ ఈక్వల్ టు ఫాల్స్ అయినా వేయండి, ఎక్స్ ఈక్వల్ టు ట్రూ అయినా వేయండి. సో మనకి ఇక్కడ ఏంటంటే మనం ప్రింట్ ఎక్స్ అంటానే ఎక్స్ అనేది వేరియబుల్, ఎక్స్లో మనకి ఏదైతే డాటా ప్రింట్ అయి ఉంటుందో, ఏదైతే మనం ఇచ్చుతామో ఆ డాటాని ప్రింట్ చేస్తుంది పైదాన్. నెక్స్ట్ అది ఏ డేటా టైప్లో ఉంది, ఈ ఎక్స్ అనేది ఏ డేటా టైప్లో ఉంది అని మనం తెలుసుకోవాలంటే ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్ అని కొడితే మనకి ఏ డేటా టైప్లో ఉందని తెలుస్తుంది. ఇది డేటా టైప్స్. ఓకేనా. నెక్స్ట్ మనం లాస్ట్ మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఆపరేటర్స్. మనం దీని గురించి నేర్చుకోబోతున్నాం, ఆపరేటర్స్. హెడ్డింగ్ చేద్దామా. ఇక్కడ మనం హెడ్డింగ్ కావాలంటే హెడ్డింగ్ చేసుకోవచ్చు, మార్కెట్ ఇవేం తీసుకోవచ్చు హెడ్డింగ్. ఓకే, ఇక్కడ ఏంటంటే హెడ్డింగ్కి
ఆపరేటర్స్. ఆపరేటర్స్ అంటే ఏంటంటే మనకి ఆపరేటర్స్లో కూడా కొన్ని మేజర్ ఏమంటారు మనకి మెయిన్గా ఇంపార్టెంట్ అయ్యే ఆపరేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్స్, ఇట్లా బూలియన్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్. మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి? అర్థమెటిక్ ఆపరేటర్స్, నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే కంపారిజన్ ఆపరేటర్. నెక్స్ట్ ఏంది? కంపారిజన్ ఆపరేటర్. నెక్స్ట్ ఏంది? చెప్పినా కదా ఇప్పుడు దాకా మీరు మర్చిపోయినారా? సో సింపుల్గా చెప్తానండి. లాజికల్ ఆపరేటర్ అండ్ ఫైనల్ బూలియన్ ఆపరేటర్. ఇంకా చాలా ఆపరేటర్స్ ఉంటాయి. మనం బిట్ వైజ్ ఆపరేటర్ అని ఇంకా చాలా ఉంటాయి. కానీ మనకి మెయిన్గా ఇవి మాత్రమే యూజ్ అవుతాయి. సో మనం ఎక్కువ యూజ్ చేస్తాం, ఎక్కువ చూస్తాం. సో మనం ఫస్ట్ ఏమంటారు? అర్థమెటిక్ ఆపరేటర్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ హెడింగ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఏం చేస్తాం రా అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇంకా ఎన్నో ఉంటాయి. సో మీకు ఆల్రెడీ చేసి పెట్టిన ఇక్కడ మీకు కోడ్ కూడా ఇక్కడ మీరు డైరెక్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదంటే నేను ఈ నోట్స్ అంతా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేదంటే మీరు కామెంట్ చేయండి, మీకు నేను డైరెక్ట్గా పంపిస్తాను ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా కానీ. సో అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. మనం ఏం చేస్తామంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ అండ్ ఎక్స్పోనెన్షియల్ అండ్ ఫ్లోర్ డివిజన్. ఇప్పుడు మనం డివిజన్ అంటే ఏం తెలుసుకుందాం. డివిజన్ అంటే ఏంటంటే ఎక్స్ బై వై. డివిజన్ అంటే మీకు తెలుసు కదా. అడిషన్ అనేది కూడా తెలుసు మీకు. అడిషన్ అంటే ఏంది? ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. అడిషన్కి ఏదంటే ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. సబ్ట్రాక్షన్కి మైనస్ ఆపరేటర్, మల్టిప్లికేషన్కి స్టార్ ఆస్ట్రిక్ అంటారు. స్టార్ అంటారు, ఆస్ట్రిక్ అంటారు, ఇంటూ అంటారు, మన భాషలో ఇంటూ. డివిజన్ అంటే బై, మాడ్యులస్ డివిజన్ అంటే పర్సంటేజ్ సింబల్, ఎక్స్పోనెన్షియల్ అంటే డబుల్ స్టార్స్, డబుల్ ఆస్ట్రిక్స్ అని అనొచ్చు, ఫ్లోర్ డివిజన్ అంటే డబుల్ బై. సో ఇక్కడ ఏమంటే అడిషన్స్ని ఎట్లా మనం చేస్తామంటే ఏ ప్లస్ బి, అంతే ఆపరేషన్. ఏ ప్లస్ బి అని వాడచ్చు. ప్లస్ ఇక్కడ నేను ఎందుకు ఏమంటారు మళ్ళీ కోడ్ టైప్ చేయకుండా డైరెక్ట్ ఇచ్చేసిన అంటే, సో వీడియో అనేది లెంతీగా అవుతుందని చెప్పి నేను ఇట్లా చేసిన. సో మీరు ఇట్లా చేయొద్దండి. నెక్స్ట్ ఏమంటే ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేస్తారని చాలా సింపుల్ అయిపోతుంది. సో x = 10 అనేది ఉంది, y = 3. లెట్స్ సే 300 ఇద్దాం, 3000 ఇద్దాం, 10 ఎందుకు 10 lakhs ఇద్దాము, 10,000 ఇద్దాం. ఇక్కడ పైథాన్లో మనం ఏమంటారు ఏది చేసినా కూడా సింపుల్గా అయిపోతుంది. అడిషన్ చేసాము, అయిపోయింది సెకండ్లో. ప్రింట్ అడిషన్, మనం అడిషన్ కావాలనుకున్నాం కాబట్టి అడిషన్ ప్రింట్ చేసాం. ఒకవేళ మనం సబ్ట్రాక్షన్ని ప్రింట్ చేయాలనుకున్నామండి, ఇక్కడ కాపీ చేసి ఇక్కడ అడిషన్ ప్లేస్లో సబ్ట్రాక్షన్ అయిపోయింది. సబ్ట్రాక్షన్ మనం ఇక్కడ ఎంత దాంట్లో నుంచి చేసినాం, 1 lakhలో నుంచి 3,000 చేసినాం, 97,000 అయింది. సో ఇట్లా మనం ఏమంటారు సబ్ట్రాక్షన్ ఇచ్చుకోవచ్చు, మల్టిప్లికేషన్ ఇచ్చుకోవచ్చు, మీకు ఏది కావాలన్నా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఇచ్చుకున్నాం. సో మల్టిప్లికేషన్ అయిపోయింది. ఇట్లా ఇది అర్థమెటిక్ ఆపరేటర్లో ఏమంటే డివిజన్. సో మనం ఇక్కడ మీకు ఫ్లోర్ డివిజన్ అనేది మీకు అర్థమైంది. ఫ్లోర్ డివిజన్ అంతా ఏమంటారు వస్తుంది. ఫ్లోర్ డివిజన్ 33 వచ్చింది. ఫ్లోర్ డివిజన్ అంటే ఏంటంటే మనకి లెట్స్ సే ఏమంటారు, ఇప్పుడు మనం ఒక డివిజన్ చేసినాం 10తో 3 డివిజన్ చేసినాం. మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? ఎక్స్పోనెన్షియల్ 3.333 సంథింగ్ వస్తుంది. సో వీ కెన్ ఎలిమినేట్ దీస్ 3.33 అండ్ ఏమంటారు, ఇప్పుడు మనం ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని 3 పాయింట్స్ ఉన్నాయో అవన్నీ 3ని
చేసేసి డైరెక్ట్గా 3 అనేది మనకు అవుట్పుట్ ఇస్తుంది. లైక్ ఏమంటారు మీకు ఇప్పుడు 3 ఫ్లోర్ డివిజన్ 3 అంతే. ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్లు మన ఫ్లోర్ డివిజన్ అంటే ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం 10 పవర్ 3 ఇప్పుడు అక్కడ మనం ఇప్పుడు పెయింట్ అనుకుందాం. పెయింట్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఏంటంటే 10 స్టార్ 3 అంటే ఏంటంటే 10 పవర్ 3 అని అర్థం. 10 ఇంటూ 10 ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది? ఆన్సర్ మనకి ఇక్కడ వస్తుంది చూడండి ఒకసారి. 10 పవర్ 3 ఇచ్చినాము, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఇస్తాం. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ 10 ఇంటూ 3 ఎంత? 10 ఇంటూ ఓకే ఒక్క నిమిషం 10 ఇంటూ 10 ఎంత? 100 అండ్ మళ్ళీ 10 అగైన్ 10 కొడితే మొత్తానికి ఏమొస్తుంది? 1000. సో సారీ మై రైటింగ్ ఇస్ నాట్ గుడ్. సో 1000 ఇట్లా. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే పవర్స్లో వచ్చేది. ఫ్లోర్ డివిజన్ అంటే ఏంటంటే ఎక్కడైతే మనం ఏమంటారు ఆన్సర్లో 0.333% అట్లా వచ్చినప్పుడు దానిని ఎలిమినేట్ చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏదైతే ఉంటుందో ఆన్సర్కి అది ఇస్తుంది, 3 అనేది ఇస్తుంది. సో డివిజన్ అంటే మనకు తెలిసినది 10/3 అంటే 10/3. డివిజన్ అంటే ఎట్లా చేస్తాం? పిల్లప్పుడు ఎట్లా చేస్తాం? 10 దీన్ని మనం 3తో చేయాలి. 3 3 జా 9, 9తో పోతే 1 వస్తుంది. ఇట్లా ఆన్సర్ ఏంది? 1 3 3 కదా. సో అది ఆన్సర్. ఇప్పుడు మనం డివిజన్ కూడా చేద్దామంటే డివిజన్ కూడా చేసేద్దాం. సో 3.3333 సంథింగ్ వచ్చింది. సో ఈ 3.3333 సంథింగ్ని ఎలిమినేట్ చేయడానికి మనం ఫ్లోర్ డివిజన్ అనేది వాడతాం. ఈ ఫ్లోర్ డివిజన్ వాడితే ఏమొస్తుంది? సారీ, ఇక్కడ మనం ఏమైనా మిస్టేక్ చేసినప్పుడు Ctrl Z కొడితే వచ్చేస్తుందండి. Ctrl Z. సో కాపీ చేసి ఫ్లోర్ డివిజన్లో మీకు 3.33 సంథింగ్ రాస్తుంది. 3 అంతే. 3.33 సంథింగ్ అట్లా రాకుండా వీ కెన్ ఎలిమినేట్ ఆల్ ద ఓకే. ఈ డెసిమల్ పాయింట్స్లో ఉండేటన్ని ఎలిమినేట్ చేసి ఒక ఆన్సర్ వేయడానికి మనం ఫ్లోర్ డివిజన్ వాడతాం. సో అది నెక్స్ట్ మనం ఏం వాడుతున్నాం అంటే కంపారిజన్ ఆపరేటర్. కంపారిజన్ ఆపరేటర్ ఎందుకు వాడతాం? మనం ఒక 2 నెంబర్స్ని కంపారిజన్ చేయడానికి వాడతాం. లైక్ ఏమంటారు, మన దగ్గర 10 ఉంది, 5 ఉంది, లేదంటే 100 500 ఉంది. సో మన దగ్గర ఒక ఎక్స్ 100 ఎక్స్ దగ్గర 500 ఉంది, వై దగ్గర 500 ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు 100 500 ఉంది, నీ దగ్గర 100 రూపాయలు, నా దగ్గర 500 ఉంది. సో దీని కంపారిజన్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఈక్వాలిటీ అంటే ఏంటంటే ఈక్వల్ 500 100 ఈక్వలా కాదా అని తెలుపుతుంది. సో మనం ప్రింట్ చేసి చూద్దాము. సో ప్రింట్ ఫాల్స్, ఎందుకంటే 100 500 ఈక్వల్ కాదు కాబట్టి ఫాల్స్ అని వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఏమంటారు, ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు 5, ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై. ఏంటంటే ఎక్స్లో 100 ఉంది కదా, వైలో 500 ఉంది. ఈ 100 500 ఇక్కడ లెట్స్ సే ఇక్కడ 100 ఉంది. సో ఇక్కడ 500 ఉంది. సో ఈ 100 500 సేమ్ కాదని ఉంది. సో అవి రెండు సేమ్ కాదు కాబట్టి మనకి ఏమొస్తుంది? ఇన్ఈక్వాలిటీ ట్రూ. అవి రెండు సేమ్ కాదు కాబట్టి ట్రూ అని వచ్చింది.
లెట్స్ సే ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు ఉంది. లెస్ దాన్ ఈక్వల్ టు ఏంటంటే ఎక్స్ వచ్చింది. ఇక్కడ మనం 100 ఇద్దాం. 100, 500 ఇచ్చాం కదా. సో ఎక్స్ అనేది వై పెద్దదని వచ్చింది. సో వై పెద్దది కాబట్టి ట్రూ అని వచ్చింది. ఇక్కడ చూడండి ఎక్స్ పెద్దది అంటున్నారు గ్రేటర్ దాన్లో. ఎక్స్ గ్రేటర్ దాన్ వై అంటే ఎక్స్ పెద్దదని అన్నారు కదా. సో ఇక్కడ మనం టెస్ట్ చేద్దాం ఎక్స్ పెద్దదా వై పెద్దదా అన్నట్టు. సో ఫాల్స్, ఎందుకంటే ఇక్కడ మనం ఇచ్చినది ఎక్స్ పెద్దది వై కంటే అని ఇచ్చినాం. సో అది ఫాల్స్ అని వచ్చింది. గ్రేటర్ ఆర్ ఈక్వల్ ఫాల్స్, ఎందుకంటే ఎక్స్ పెద్దది లేదంటే వై కంటే ఈక్వల్ టు. ఇక్కడ ఎందుకంటే ఎక్స్ అనేది పెద్దది కాదు, దానికి ఈక్వల్ టు కూడా కాదు. సో అందుకు ఫాల్స్ వచ్చింది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏంటంటే ఎక్స్ వై కంటే ఏమంటారు లెస్ దాన్, వై కానీ ఈక్వల్ టు కాదు. సో ఏదో ఒకటి ఈక్వల్ టు అనేది ట్రూ అయినా, గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈక్వల్ టు అంటే లెస్ దాన్ అన్న ఉన్నప్పుడైనా ఈక్వల్ టు ఉన్నప్పుడు రెండు దానిలో ఉన్నప్పుడైనా కానీ ఒకటి అక్కడ ఫాల్స్ మనకు ట్రూ అనేది ఇస్తుంది. సో ఇది కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్ సింపుల్. రెండు దానిలని మనం ఎప్పుడైతే రెండు దానిలని కంపారిజన్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మాత్రమే కంపారిజన్ ఆపరేటర్స్ వాడతాం. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయంటే ఈక్వల్, ఇన్ఈక్వాలిటీ నాట్ ఈక్వల్ టు, లెస్ దాన్ గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, అంతే సింపుల్. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే లాజికల్ అండ్, ఆర్, నాట్, ఇవన్నీ ఉంటాయి లాజికల్ ఆపరేటర్స్లో. అండ్, ఆర్, నాట్ ఉంటాయి. సో మనకి సింపుల్గా నోట్స్లో ఏం రాసినామంటే మనం లాజికల్ ఆపరేటర్స్కి చూడండి అండ్, లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్, ఇవి మూడు దీని లాజికల్ ఆపరేటర్స్కి కింద ఉండే లాజికల్ ఆపరేటర్స్ అంటే ఈ మూడు వస్తాయి మేజర్లీ. సో అండ్, ఆర్, నాట్. సో మనం లాజికల్ అండ్ ఎక్స్ అండ్ వై ఇస్తే ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్తుంది అంతే. ట్రూ, ఇవన్నీ రెండు బూలియన్ వాల్యూస్. ఎక్స్ అనేది ట్రూ, ఫాల్స్. ఇప్పుడు లాజికల్ నాట్ ఎక్స్ అంటే ఇప్పుడు ఏదైనా కానీ లాజికల్ ఆపరేటర్స్లో నాట్ అంటే ఇప్పుడు ట్రూ ఉంటే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ ఉంటే ట్రూ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏమి ఇచ్చినాం లాజికల్ నాట్ ఎక్స్ అని ఇచ్చినాం. ఎక్స్ అంటే ఇప్పుడు ఏమవుతుంది లాజికల్ నాట్ వై అని ఇచ్చినాం. ఎక్స్ పడదాం సింపుల్. లాజికల్ నాట్ ఎక్స్ అనేది ట్రూ ఉంది కదా, ఇక్కడ పైన ఎక్స్ అనేది ట్రూ వాల్యూ ఉంది. సో అందుకు అది ఆన్సర్ ఏమొచ్చింది ఫాల్స్ వచ్చింది. ఒకవేళ ఇక్కడ ఎక్స్ ఇప్పుడు వై పెడదాం, వై అనేది ఫాల్స్ ఉంది కదా, ఫాల్స్ ఉంది. ఇక్కడ వై అని పెట్టినాం, వై అంటే ఏడేముంది ఫాల్స్ ఉన్నది ట్రూ అయింది, ట్రూ ఉన్నది ఫాల్స్ అయింది. సో ఇది లాజికల్ ఆపరేటర్స్ అనమాట. ఈ లాజికల్ ఐ హోప్ మీకు ఇప్పుడు ఈ కంటెంట్ అంతా మీకు ఏమైనా కావాలంటే కింద నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్లోకి వచ్చేసింది. టెలిగ్రామ్ ఛానల్లో మనం ఏమంటారు డైలీ నోట్స్ని అప్లోడ్ చేస్తాం. లేదంటే మీ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది. సో ఆ లింక్ కూడా నేను కింద ఇస్తాను, కింద నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లోకి వచ్చి ఆ దాంట్లోకి రండి, నేను దాంట్లో పోస్ట్ చేస్తాను అంతా. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ 99M Academy ఛానల్ ఇన్ యూట్యూబ్. మనం డే 4లో మనం ఏం నేర్చుకుంటామంటే డే 4లో మనం కండిషనల్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుంటాం. కండిషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి తెలుసా నీకు? తెలీదా? చెప్తాము అన్నారు. సో కండిషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఇఫ్, ఎలిఫ్, ఎల్సిఫ్, అంతే. ఈ 3 టాపిక్స్ గురించి మనం రేపు నేర్చుకుందాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ 99M Academy ఛానల్. సో